బిడ్డలారా, మనము 145వ కీర్తన చదువుకున్నాం. ఈ కీర్తన దావీదు భక్తుడు రాశాడు. ఎంతో అద్భుతమైన కీర్తన. దేవుని మహత్యాన్ని, దేవుని గొప్పతనాన్ని, దేవుని బలాధిక్యాన్ని అతడు స్మరించుకుంటూ తలపోసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని మనము తలపోసుకోవాలి. దేవుని యొక్క దీనత్వాన్ని కూడా తలపోసుకోవాలి. దేవుడు ఒక్కడే గొప్పవాడు, దేవుడు ఒక్కడే ఘనుడు. అలాంటి దేవుడు మానవులమైన మనల్ని రక్షించుకోవడానికి అతి దీనుడుగా ఈ లోకానికి అరుదించాడు. దేవుడు మహాపరిశుద్ధుడు. ఆ పరిశుద్ధతను మనము తలపోసుకున్నప్పుడు, పరిశుద్ధ లేఖనాల్లో ఆ పరిశుద్ధతను మనము చదువుతూ ఉన్నప్పుడు ఎంత శ్రేష్టమైన గుణాలు కలిగిన దేవుడో. ఆయన పరిశుద్ధత అంతా గొప్పది. ఆ పరిశుద్ధుడైన దేవుడు పాపిని వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చేస్తాడు. పాపి కోసం, ఆ పాపి మీద దేవుడికి ఉన్న ప్రేమ, ఈ పాపిని రక్షించుకోవడానికి పరిశుద్ధుడైన దేవుడు పడిన ప్రయాస, త్యాగం, బలియాగం మనకి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కాబట్టి పాపి ఎడల దేవుడి యొక్క ఆ గొప్ప కృప లేదా ప్రేమ ఎంత ఘనమైనదో దేవునికి స్తోత్రం. అందుకని ఈ కీర్తనాకారుడైతే దేవుడి యొక్క గొప్పతనాన్ని గురించి తలపోసుకుంటున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని గురించిన ధ్యానం మనకి అది ఇంపైన జీవితం. మనం అలా ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన జీవితాలు ఆరోగ్యకరంగా ఉంటాయి, క్షేమకరంగా ఉంటాయి. కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, రాత్రి జాముల్లో నిన్ను ధ్యానిస్తూ ఉంటే నాకు క్రొవ్విన మెదడు దొరికినట్టుంది. ఆ సంతోషమే వేరు, ఆ సమాధానమే వేరు, ఆ బలమే వేరు, ఆ శక్తే వేరు. దేవుని యొక్క ధ్యానములో ఉన్న విశేషమే వేరు. దేవునికి స్తోత్రం. భక్తులు ధ్యానించారు కాబట్టి దేవుణ్ణి ఈ రోజున ఆయన గూర్చిన జీవపు మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాసి పెట్టగలిగారు. మనము దేవుణ్ణి బాగా ధ్యానించాలి. ఇక్కడ దైవాన్ని ధ్యానించుకుంటూ చివరికి 16వ వచనం వచ్చేటప్పటికి అంటున్నాడు, నీ గుప్పిలిని విప్పి నీవు ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నావు. దేవుని గుణగణాల్లో ఉన్న ఒక విశేషమైన గుణం ఏమిటంటే ఆయన గుప్పిలు విప్పి ప్రతి జీవిని పోషిస్తాడట. ప్రతి వారిని పోషించడానికి తన గుప్పిల్ని విప్పుతాడు. మన కోరికలను తీర్చి మనల్ని తృప్తిపరుస్తాడు. తన గుప్పిలని విప్పి ప్రతి జీవి కోరికను తీర్చి ఏం చేస్తూ ఉన్నాడట? తృప్తిపరుస్తూ ఉన్నాడు. మనం తృప్తి పొందునంతగా, మనము అబ్బా ఇంకా చాలు అనేంతగా మనకి ఇచ్చే దేవుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. మనుషులు అలాగ చేయలేరు. రాజులు, అధికారులు, గొప్పవాళ్ళు అనబడుతున్న వాళ్ళు, మనల్ని ఎంత లోకంలో ప్రేమించిన వాళ్ళైనా మనల్ని తృప్తిపరిచేనంతగా మనకి ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరు ఉండరు. ఏదైనా కొంత ఇవ్వగలరు, కానీ దేవాది దేవుడైతే మనం తృప్తిపరచబడినంతగా మనకి సమృద్ధిగా ఇస్తాడు. ఇంకా చాలు అనేలాగా అంత అద్భుతముగా దేవుని నుండి మనము సమస్తాన్ని పొందుకుంటాము అనేది దేవుని బిడ్డలమైన మనం ఎల్లప్పుడూ గ్రహించాలి, ఎల్లప్పుడూ దాన్ని విశ్వసించాలి. ఎల్లప్పుడూ మన నోటి నుండి అదే మాట వస్తూ ఉండాలి, దేవా నువ్వు నాకు చాలినంతగా ఇస్తావు. మన మాటలకి అది అందదు. దేవుని బిడ్డలారా, అంత కృప మనకి చాలినంత ఇస్తాడు. అందుకని కీర్తనాకారుడు ఆయన యొక్క గొప్పతనాన్ని, బలాధిక్యాన్ని తెలియచేస్తూ చివరికి వచ్చేటప్పటికి అంటున్నాడు, దేవా నీలో ఒక లక్షణం ఉందయ్యా, నీలో ఒక గుణం ఉందయ్యా, నేను దాన్ని బయటికి తీసి చెప్పాలనుకుంటున్నానయ్యా. అది ఏంటి అంటే నీవు ప్రతి జీవి కోరికను తీర్చి తృప్తిపరుస్తున్నావు. మనము చాలు అని చెప్పేలాగా దేవుడు మనల్ని దీవిస్తూ ఉన్న దీవెనలను ఈ రోజున దేవుని బిడ్డలుగా మనము కలిగి ఉన్నాం. అయితే బైబిల్లో కొన్ని తృప్తి లేనివి ఉన్నాయి, అంటే చాలు అని చెప్పలేని ఉన్నాయి, ఇంకా చాలు అనని ఉన్నాయి.
అవి ఎంత ప్రమాదకరమైనవో మనము వాటిని గురించి మనము తెలుసుకోవాలి. చూడండి, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. చూచుట చేత కన్ను తృప్తి పొందుకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. ఇవి ఎంత ప్రమాదకరమైనవో చూడండి. చాలు అని చెప్పవంట, ఏంటంటే కన్ను, చాలు అని చెప్పదట చెవి. వినే కొలది ఇంకా వినాలి. అందుకని ఈ రెండింటిని మనం చాలా అదుపులో తీసుకోవాలి. దేవుని బిడ్డలారా, కన్ను చెవి చాలా స్వాధీనంలో పెట్టుకోవాలి. ఎందుకంటే అవి చాలా ప్రమాదకరమైనవి. అందుకనే దేవుడు చెప్పాడు, నేత్రాసన తీసివేసుకో అని. ఇంకా 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 చూడాలి అని మనస్సు లాగుతూనే ఉంటుంది. 24 గంటలు సెల్ ఫోన్తోనే కాలం గడిపే వాళ్ళందరూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ నేత్రాలకి ఎన్ని చూసినా ఇంకా చూడాలి అనిపించేస్తూ ఉంటుంది. అలా మనసు పీకేస్తూ ఉంటుంది. అందుకనే దేవుడు నేత్రాస తీసివేయండి, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాస, జీవపు డంబం అని చెప్పేశాడు. నేత్రాస తీసివేయండి. ఈ లోకంలో ఏది చూసినా ఇంకా చూడాలి అనిపిస్తుంది. అయితే నువ్వు చూడవలసింది ఈ లోకాన్ని కాదు, పరలోకాన్ని. కాబట్టి ఈ చెడుని పూర్తిగా దీని నుండి తొలగించుకోవాలి. దీనికి తృప్తి లేదు. నువ్వెన్ని చూసినా ఇంకా చూడాలి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనోహరమైనవి, ఇంకా సుందరమైనవి, కొందరైతే ఇంకా చూడకూడనివి, అసహ్యమైనవి, అపవిత్రమైనవి చూస్తూనే ఉంటారు. నీ కన్ను చాలా ప్రమాదకరమైనది కాబట్టి దాన్ని ఏం చేయమంటున్నాడంటే జాగ్రత్తగా పెట్టుకో, అది తృప్తి లేనిది అన్నాడు. అలాగే వినుట చేత ఏమిటంట, చెవికి తృప్తి లేదట. వినడం కూడా చెవికి ఏమీ లేదు, తృప్తి లేదు. వినడం అనే దాని విషయంలో కూడా జాగ్రత్త పడాలి దేవుని బిడ్డలు. ఏ పొరపాటైన విషయం నీ చెవిలో పడినా ఇంకా జీవితమే సర్వనాశనం అయిపోతుంది. అంత ప్రమాదం. వినికిడి కూడా చాలా జాగ్రత్త పెట్టుకోకపోతే ఎంత ప్రమాదకరమైందంటే జీవితాన్ని నాశనం చేసే శక్తి వినికిడికి ఉంది. నువ్వు వినకూడని ఏ దుర్బోధో, అబద్ధబోధో, దెయ్యబోధో, ఇలాంటి చెడ్డవి ఏదైనా వినేస్తే, అందుకనే ఉదయమే నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారం ఉండునుగాక అని దావీదు భక్తుడు దేవుడికి నోరుని చెవిని అప్పగించుకుంటున్నాడు. కళ్ళు చెవుల్ని రోజు దేవునికి అప్పగించండి. ప్రభువా, ఏమి వినకూడదో అది నా యొద్దకి రానివ్వకండి, ఏం చూడకూడదో అది నా దగ్గరికి రానివ్వకండి. ప్రభువా, నా కన్నుల్ని నేను జాగ్రత్త చేసుకుని నా చెవుల్ని జాగ్రత్త పరుచుకుంటాను అని చెప్పగలిగిన వారిగా ఉన్నారు. తర్వాత చూడండి, ఇంకా తృప్తి లేనివి కొన్ని మనకి కనబడతా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. పాతాళము కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. ఏది తృప్తి లేనివి? చూడండి 15వ వచనం చూస్తే, తృప్తి పడనివి 3 కలవు, చాలును అని పలకనివి 4 కలవు అని మొట్టమొదటిగా ఒక మాట చెప్తున్నాడు. అది పాతాళం. పాతాళానికి తృప్తి లేదు, చాలు అనే మాటే లేదు. మానవుల్ని పాతాళం ఎవరి కొరకు సిద్ధపరచబడింది అంటే సాతాను వాడి దూతల కొరకు సిద్ధపరచబడిన స్థలం. దేవుని బిడ్డలారా, ఎవరు ఇప్పుడు అందులోనికి వెళ్ళిపోతూ ఉన్నారు అంటే దేవుడు రూపంలో పుట్టి దేవుని పోలికని కలిగి దేవుని జీవాన్ని కలిగిన మనిషి అందులోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎందుకంటే అతడు పాపం చేసినందుకు కాదు, పాపాల నుండి శుద్ధీకరించే యేసుని నమ్మనందుకు. యేసుని నమ్మలేని ఒకే ఒక కారణాన్ని బట్టి అతడు ఏమవుతున్నాడు అంటే పాతాళానికి దిగిపోతున్నాడు. యేసయ్య దగ్గరికి వస్తే ఎవరినైనా క్షమిస్తాడు, ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు, ఎలాంటి పాపినైనా క్షమిస్తాడు, తన రక్తంతో కడుగుతాడు, తన బిడ్డగా చేసుకుంటాడు. ఎందుకంటే అది ఆయన ప్రేమ. హల్లెలూయా. మానవాళి ఎడల ఆయనకున్న మహాప్రేమ అది. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మన మూలవాక్యం ఏంటి? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడికున్న ఆ ప్రేమ ఏంటి అంటే తన దగ్గరికి వచ్చిన వాళ్ళని
చేరదీసుకుంటాడు, హక్కుని చేర్చేసుకుంటాడు. ఆయన దగ్గర నా పాపాలు ఇవి నాయనా అనగానే ఆయన రక్తంతో కడిగేస్తాడు, క్షమించేస్తాడు, ఆ పాపాల నుండి విడిపించేస్తాడు. హల్లెలూయా. ఆ పాపాలు మరలా దేవుడు జ్ఞాపకం చేసుకోడట. తూర్పుకి పడమర ఎంత దూరం ఉందో అంత దూరంగా విసిరేస్తాడట. అలాంటి ప్రేమ గల తండ్రి మన తండ్రి. దేవునికి స్తోత్రం. ఆ తండ్రి పాతాళాన్ని మనుషుల కోసం సిద్ధపరచలేదు. అందుకనే యెహెజ్కేలు గ్రంథంలో అంటున్నాడు, దుర్మార్గుడు తన దుర్మార్గంలో చేత మరణించడం నాకు ఇష్టం లేదు. ఒక్క పాపి కూడా పాపములో చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. మనుషులు పాపాన్ని తీసివేసుకోవడానికి యేసయ్య రక్తం సిలువలో కార్చబడి ఇప్పటి వరకు ఆ రక్తం పలుకుతూనే ఉంది, రండి 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 అని పిలుస్తూనే ఉంది. ఎవరైతే యేసయ్య దగ్గరికి వచ్చి నేను పాపిని ప్రభాని ఒప్పుకుంటారో వారందరూ కూడా కడగబడి శుద్ధీకరించబడతారు. అలాంటి వారి కోసం దేవుడు పరదైస్సును ఉంచాడు. అందుకనే సిలువలో యేసయ్యతో పాటు సిలువ వేయబడిన 2 గజ దొంగలు ఉన్నారు, మహా కిరాతకులు వాళ్ళు. అయితే ఒకడు ఏమంటున్నాడు అంటే ఈ లోక జీవితాన్ని కోరుకుంటున్నాడు, నువ్వు దిగిపోయి మమ్మల్ని దింపు అంటున్నాడు. ఇంకొకటికి అర్థమైంది ఈ పరిశుద్ధుడు ఎందుకు బలి అవుతున్నాడు అనేది అర్థమయ్యి అక్కడి జీవితాన్ని కోరుకుంటున్నాడు. ప్రభా, నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుంటే నీవు నేడు నాతో కూడా పరదైస్సులో ఉంటావు అని దేవుడు చెప్పేశాడు. దేవుని బిడ్డలారా, ఇంత మంచి స్థలాన్ని దేవుడు మానవుల కొరకు పరదైసు అనే స్థలాన్ని సిద్ధపరిచాడు. పరదైసులో ఉన్న అనుభవం ఏంటి అంటే నిత్య విశ్రాంతి, నెమ్మది, అదొక ఆనందం, అదొక అద్భుతమైన ఆనందకరమైన జీవితం. చాలామంది భక్తులు పరదేశం వెళ్ళి అక్కడ ఉన్న ఆ మహిమగల ఆనందాన్ని చవి చూసి వచ్చి సాక్ష్యం ఇచ్చిన వారు ఈ లోకంలో కోకొల్లలుగా ఉన్నారు. చాలామంది పరిశుద్ధులు అక్కడికి వెళ్ళి చూసుకుని వచ్చారు. అపోస్తలుడైన పౌలు కూడా చెప్తున్నాడు, నేను 3వ ఆకాశానికి ఎక్కిపోయాను, అక్కడ ఎలా ఉంది అని నాకు వివరించడానికి అది చెప్పశక్యంగానిదిగా ఉంది అంటున్నాడు. అది ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం అవడం లేదు. ఆ మహిమ యొక్క ఆనందం ఏంటో, అక్కడ ఉన్న అనుభూతి ఏంటో నాకు చెప్పడానికే మాటలు రావడం లేదని చెప్తున్నాడు. నిజమే, దేవుడు మన కొరకు ఏర్పాటు చేస్తున్న పరదేశం అనేది అంత గొప్పది. అయితే ఈ రోజున మనిషి యేసయ్యని నమ్మక, యేసయ్య దగ్గరికి రాక, ఆ నిజాన్ని సత్యాన్ని తెలుసుకోక ఏమైపోతున్నాడంటే భయంకరమైన శాతాను వాడి దూతల కొరకు ఏర్పాటు చేయబడిన ఆ పాతాళానికి దిగిపోతూ ఉన్నాడు. ఎంత ఘోరమైన పరిస్థితో చూడండి. ఆ పాతాళం ఇంకా రండి ఇంకా రండి అంటుందట. అందుకని ఈ సామెతల్లో జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, పాతాళం చాలు అనదు, దానికి అసలు తృప్తి లేదు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, పాతాళానికి దిగిపోకుండా ప్రతి మనిషి యేసుని నమ్మాలి అని మనము ప్రార్థనలు చేయాలి, ప్రకటనలు చేయాలి, బలవంతంగా కూడా లాక్కుని రావాలట. ఎందుకంటే వాళ్ళు పాతాళానికి వెళ్ళకూడదు. పాతాళానికి వాళ్ళు దిగిపోకుండా ఉండడానికి మనము వాళ్ళని బలవంతం చేసి కూడా తీసుకురావాల్సిన అవసరత ఎంతైనా ఉంది. దేవుని బిడ్డలారా, తర్వాత చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. ద్రవ్యమునపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇదియు వ్యర్థమే. ఇంకొక భయంకరమైన చెడు ఉంది. అదేంటి అంటే ద్రవ్యాన్ని కొరకు ఆశపడేవాడు, ధనాపేక్ష కలిగిన వాడు, ఎక్కువ డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, సంపాదించాలి అనే కోరిక గలవాడికి ఎంత వచ్చినా తృప్తి ఉండదట. ఏదో దేవుడిచ్చింది తిని త్రాగి ఇలా జీవించేయచ్చు అనుకునే వాళ్ళైతే దేవుని బిడ్డలారా తృప్తిగా ఉంటారు. వాళ్ళు ఏ భయము లేని వారిగా ఉంటారు, ఏ బెదురు లేని వారిగా ఉంటారు. ఈ డబ్బు సంపాదన మీద పడి దానికోసం అపేక్షించే వాళ్ళు ఎప్పటికీ కూడా తృప్తి పొందలేరట. తృప్తి పొందకుండానే వాళ్ళ జీవితాలు ముగింపబడతాయి, నశించిపోతాయి. అందుకనే ఒక ధనవంతుడి గురించి యేసయ్య చెప్పారు.
ఆ ధనవంతుడు బాగా డబ్బు సంపాదిస్తూ ఉన్నాడు. ఆ సంవత్సరం ఇంకా అధికంగా సంపాదించడానికైనా ఒక ప్రయత్నంలో ఉన్నాడు. కొట్లు విశాలపరుస్తూ ఉన్నాడు. ఇలా రకరకాలుగా అతడు ఇంకా పెద్ద పెద్ద కొట్లు తయారు చేసుకుంటున్నాడు. ఇన్ని చేసుకొని ఆఖరికి అమ్మయ్య బాగున్నాను, నా ప్రాణమా తిను, నా ప్రాణమా త్రాగు, నా ప్రాణమా సుఖించు అంటున్నాడు. ఎంతకాలం తింటుంది లోకంలో ప్రాణం? ఎంతకాలం త్రాగుతుంది? ఎంతకాలం సుఖిస్తుంది? ఇదంతా అరకొర బ్రతుకు కదా. దేవుని బిడ్డలారా, దేవుడు అన్నాడు, పిచ్చోడా, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నాను, నువ్వు ఎక్కడ పోతావో చూసుకో అన్నాడు. రాత్రే టిక్కెట్ తీసుకున్నాడు. పాపం కష్టపడి సంపాదించిన డబ్బంతా కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, మనము సంపాదించుకోవడానికి, నిత్యత్వాన్ని సంపాదించుకోవడానికి ఆశపడాలి. ఆ నిత్య ఆశీర్వాదాలు సంపాదించుకోవడానికి ఆశపడాలి. దేవా, నీవు నన్ను ఆశీర్వదించు, నా కష్టార్జితాన్ని దీవించు, నా పనిని, నా వ్యాపారాన్ని, నా చేతి పనిని, నా ఉద్యోగాన్ని ఆశీర్వదించు. అయ్యా సరిపోవడం లేదు, నేను అప్పులు చేయవలసి వస్తుంది, నా జీతం పెరిగేటట్లు చేయి, ధనం వచ్చే ద్వారం తెరువు. ఇలాగా నీకు ఒకవేళ అప్పు చేసి ఆర్థిక పరిస్థితులతో నలిగిపోతా, పేదరికం, దరిద్రత, ఒకవేళ సమృద్ధిగా తిని ఒక 10 మందికి పెట్టేలాగా లేకపోతే దేవుణ్ణి అడిగి పొందుకోవాలి. కానీ నేను ఇది చేస్తాను, అది చేస్తాను అని రకరకాలుగా ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు డబ్బు 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 అని పరుగులు పెట్టే వాళ్ళకి అది చాలా ప్రమాదకరమైనది. తర్వాత చూడండి, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనం. కనాను దేశము మొదలుకొని కల్దీయుల దేశము వరకు నీవు బహుగా వ్యభిచరించినను నీవు తృప్తి నొందలేదు. వ్యభిచారికి కూడా తృప్తి ఉండదట. ఇంకెవరికి ఉండదండి తృప్తి? వ్యభిచారికి తృప్తి ఉండదు. ఈ వ్యభిచార పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి తొలగించుకోవాలి. కానీ అలాంటి వాళ్ళకి తృప్తి ఉండదు. ఇంకా రోజు రోజు పాపం ఎక్కువ అవుతానే ఉంటుంది. అయ్యో వయసు మళ్ళీపోతుంది కదా, ఇంత పెద్ద వయసు వచ్చేసింది కదా, ఇంక ఈ పాపం ఎందుకు అని అనుకోరు దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆ పాపం అంత గట్టిగా పట్టుకుంటుంది, ఆ చెడు అనేది అంత గట్టిగా పట్టుకుంటుంది. జలగకి ఇమ్ము అనే గుణం ఉందట. అంటే ఒక వ్యక్తి కాలు పట్టుకుంది అంటే మొత్తం ఆ కాలులో ఉన్న రక్తం అంతా పీల్చాలి. పీల్చే వరకు అది అలా ఉబ్బుతూనే ఉంటుంది. ఎందుకంటే దాని శరీరములో ఆ శక్తి ఉంది. ఇంకా బాగా ఎంతైనా అది పెరిగిపోగలదు. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఈలాగా భయంకరమైన ఒక శాపగ్రస్తమైన జీవితం ఏదైనా ఉంది అంటే వ్యభిచార క్రియ. ఆ మనస్సు ఉన్నవాళ్ళు, ఆ లక్షణం ఉన్నవాళ్ళు, ఆ స్వభావం ఉన్నవాళ్ళు దేవుని దగ్గర ఉపవాసం ఉండి కన్నీరు కాచి దుఃఖంతో దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభా ఈ పాపాన్ని తీసివేయండి అంటే క్రీస్తు రక్తం చేత కడగబడి శుద్ధీకరించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. దాని నుండి పూర్తిగా విడుదల పొందుతారు. అదే పాపంతో పర్వాలేదు అని కొనసాగుతూ ఉంటే కనుక చివరికి అది చాలా చాలా ప్రమాదకరమైనది. అందుకని యెహెజ్కేలు గ్రంథంలో అంటున్నాడు, వ్యభిచారికి బహు వ్యభిచారం చేసిన తృప్తి పొందలేదు అంటున్నాడు. చూడండి, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. వారు యెహోవాను లక్ష్యపెట్టుట మానిరి గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందకయుందురు. వారు యెహోవాను లక్ష్యపెట్టడం మానేశారు కాబట్టి వారు తిన్నా వాళ్ళకి తృప్తి ఉండడం లేదు. కొంతమందికి వారి మంచి జీవితం వేళలో తృప్తి ఉండదు. అయ్యో దేవుడు నన్ను పుట్టించాడు, అయ్యో దేవుడు నన్ను తన కృపనిచ్చాడు, ఈ రోజున ఇలా బాగున్నాను, ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాను, భార్య ఉంది, మంచి భార్య ఉంది, లేకపోతే మంచి పిల్లలు ఉన్నారు, నాకు ఇల్లు ఉంది. ఈ తృప్తి ఉండదు వాళ్ళకి. ఎప్పుడు చూసినా వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళకున్న దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించిన వాళ్ళు కాదు, వాళ్ళకున్న దాన్ని బట్టి తృప్తి పడిన వాళ్ళు కాదు, సంతోషించే వాళ్ళు కాదు, ఇంకా ఏదో లేదని దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టే జీవితాన్ని కలిగి ఉంటారట. దేవుని వాక్య ప్రకారం నడుచుకోవాలనుకోరు,
దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉండరు. అలాంటి వాళ్ళు భోజనం చేస్తారు కానీ తృప్తి ఉండదట. ఏం చేసినా వాళ్ళు ఉదయం లేచి రాత్రి వరకు ఏం చేసినా తృప్తి ఉండదు. నీకు ఇచ్చినంత దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చిన జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ ఇల్లు, నీకున్న ఉద్యోగం, మీకున్న ఏది మీరు కలిగి ఉన్నారో అది దేవుడి ద్వారా మీకు అనుగ్రహించబడింది. కాబట్టి దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ముందుకు సాగిపోవాలంతే. ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా, ఏదో పడిపోయిన వాళ్ళలాగా, ఎందుకో జీవితం వ్యర్థమైపోయింది అన్న వాళ్ళలాగా, అలాంటి వాళ్ళ నోటి మాటలు వింటేనే పరమ దరిద్రంగా ఉంటాయి. ఏదో లేదు లేదు లేదు, వెళితి దేవుడు నీకేమి ఇచ్చాడో దానికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా తృప్తి లేని జీవితాలు, తృప్తి లేనివి మనకు కనబడతా ఉన్నాయి దేవుని నుండి. దేవుని బిడ్డలారా, నీకైతే దేవుడు చెప్తున్నాడు, నా గుప్పిలిని విప్పి నువ్వు చాలు అనేంతవరకు నేను నీకు ఇస్తాను అంటున్నాడు. కాబట్టి ఆ దేవుణ్ణి పట్టుకోండి, ఆ దేవుణ్ణి ఆశ్రయించండి, ఆయన పదాల దగ్గర కూర్చోండి. ఆయన ద్వారా నీ జీవితానికి సంతృప్తి కలుగుతుంది. ప్రభా, నాకు నీవు చాలయ్యా, నా జీవితానికి నువ్వు చాలయ్యా, నా బ్రతుకుకు నువ్వు చాలయ్యా, నా కుటుంబానికి నువ్వు చాలయ్యా, నీవుంటే చాలయ్యా, నీవుంటే చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, నీ కృప చాలయ్యా, నీ సన్నిధి చాలయ్యా, నీ దీవెన చాలయ్యా, నీ సహాయం చాలయ్యా. నువ్వు సహాయం చేస్తావయ్యా, నాకు తెలుసయ్యా, నువ్వే సహాయకుడువయ్యా. నా బాధలో సహాయకుడు, నా కష్టంలో సహాయకుడు, నా ఇరుకులో సహాయకుడు, నా ఇబ్బందిలో సహాయకుడు. అమ్మలాగా జాలిపడే దేవుడు, నాన్నలాగా జాలిపడే దేవుడు నువ్వు నాకు ఉన్నావయ్యా. నా బ్రతుకుకి అది చాలయ్యా. నన్ను తృప్తిపరచే దేవుడవు నీవే, నన్ను తృప్తిపరచే దేవుడవు నీవే. దేవుని బిడ్డలారా, ఏది తృప్తి లేనిది ఉందో దాని నుండి చాలా జాగ్రత్తగా దాని నుండి తప్పించుకొని తిరిగే జీవితం శ్రేష్టమైనది. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవా, నీ వాక్కు విన్న నీ పిల్లలను ఆశీర్వదించండి. యేసునామములో దీవించండి అయ్యా. నీవు దీవిస్తే వారు తృప్తిగా ఉంటారు నాయన. నీ దీవెనలు వర్షం వలె కుమ్మరించండి, నీ ఆశీర్వాదాలతో నింపండి నాయన. నీ అందే తృప్తి నందుదురుగాక, నీ అందే సంతుష్టి నందుదురుగాక అయ్యా. నీ వలనే బ్రతుకుదురుగాక, నీ వల్లే జీవించెదరుగాక అయ్యా. యేసునామమున దీవించండి. నీ సహాయం కొరకు ఎదురు చూచుదురుగాక, నీ పాద సన్నిధిలో కనిపెట్టి ఎందురుగాక అయ్యా. నీ కొరకైన ధ్యానాన్ని కలిగి ఎందురుగాక, నీ కొరకైన ధ్యానాన్ని కలిగి ఎందురుగాక. ఆశీర్వదించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. 0072 మరియు 73 రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఏప్రిల్ 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. నగరం బాపట్ల జిల్లాలో సువార్త స్వస్థత ఆరాధన మహోత్సవాలు ఏప్రిల్ 30, మే 1-2 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. ఈ మహోత్సవాలలో సిస్టర్ క్యాథరిన్ గారు, సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం బాలయేసు కాన్వెంట్ పక్కన బోరశెట్టి రామ్మోహన్ రావు గారి పొలమునందు, నగరం బాపట్ల జిల్లా. మరిన్ని వివరాలకు 9985301003 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన
ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.